చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి కదా, వాటి కోసం టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువగా లిఫ్ట్లోనే వెళ్ళిపోతున్నారు. అసలు వాక్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నాం అనమాట. 5th ఫ్లోర్లో అంటే మనము 3rd ఫ్లోర్ వరకు మనము లిఫ్ట్లో వెళ్ళి తర్వాత 2 స్టెప్స్ మనము వాక్ చేసామంటే మనకి అక్కడ మనకు లిఫ్ట్లో వెళ్ళామనుకోండి, మనకి ఇక్కడ కదిలిక ఉండదు. అలా ఎక్కుతాం, అలా దిగుతాం. ఇక్కడ మనకి కదిలిక ఉండదు. కదిలిక ఉండకపోవడం వల్ల ఏంటంటే మనకు అసలు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. తర్వాత మనకి ఇలా తిరగడం వల్ల మనకు అక్కడ ఎముకలవి కదిలి మనకి అక్కడ మనకి ఎక్సర్సైజ్లా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ అది జరిగి మనకి పెయిన్స్ అది రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకని ఇప్పుడు మన లిఫ్ట్లోని 5th ఫ్లోర్లో ఉంటే మనం 3rd ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వెళ్ళి 3rd ఫ్లోర్ నుంచి మనము 2 స్టెప్స్ మనము వాక్ చేసామంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరిగి మనకి మూమెంట్స్ అవి ఉండి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి పెయిన్ అది రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం డి విటమిన్, సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి ఎముకలకి బాగా దృఢత్వాన్ని ఇస్తాయన్నమాట. అందుకని డి విటమిన్ అంటే మనకి ఏంటంటే ఫిష్, పాలు, పన్నీరు, మష్రూమ్ ఇలాంటి వాటిలో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆహారము ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సి విటమిన్. సి విటమిన్ ఏంటంటే జామకాయ, తర్వాత గ్రేప్స్, ఆరెంజ్ ఇలాంటి వాటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా సి విటమిన్ ఎక్కువగా ఉన్న కూడా తీసుకుంటే మనకి ఏంటంటే ఈ సి విటమిన్ ఏంటంటే యాంటీబయాటిక్ ఆక్సిడెంట్ అని మనకి ఇమ్యూనిటీ పవర్ మనకి బాగా పెంచుతుంది అనమాట. పెంచడం వల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఏవి రాకుండా మనకి ఒకవేళ మన హెల్త్లోని ఏమన్నా ప్రాబ్లమ్స్ అవి రాకుండా కూడా మనకి ఇది చూస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఏమన్నా ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనకి సి విటమిన్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే డి విటమిన్, సి విటమిన్ ఉన్నాయి, ఈ విటమిన్స్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకొని మనకి పెయిన్స్ అవి రాకుండా ఎముకల దృఢత్వానికి మనకు పెంచుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాగా మనము హాఫ్ అన్ అవర్ అన్నా మనము ఒక వాకింగ్ అనేది చేయాలి. వాకింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఈ పెయిన్స్ మనకి మొక్కలు వచ్చిన పెయిన్స్ తగ్గకపోతే మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో మనకి అక్కడికి వెళ్ళి అడిగితే మనకు ఒక లిక్విడ్ బాటిల్ దొరుకుతుంది. ఆ బాటిల్లో మనము అప్లై చేసుకుంటే ఎక్కడ బాగా పెయిన్ వస్తుందో ఆ పెయిన్ మనకి అక్కడ తగ్గుతుంది. అలాగే ఆ పెయిన్ వచ్చింది మాత్రం ఒక 3 months వరకన్నా మనము ఆ లిక్విడ్ని మనము యూజ్ చేయాలి. ఒక 1 month 1 weekలో మాత్రం అదైతే తగ్గదు. ఒక 3 months వరకు మనము ఆ లిక్విడ్ని అప్లై చేసుకుంటే మనకి నిదానంగా తగ్గుద్ది. ఇంకా మనం ఇలాగా ఈ ఆహార నియమాలు ఇవన్నీ మనం సరిగ్గా పాటించడం వల్ల మనం చేయడం వల్ల మన హెల్త్ అనేది మనకి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ.